హలో హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు జీకే ప్రత్యూష లాగ్. శారీ ప్రీ ప్లేటింగ్. ఫస్ట్ శారీని తీసుకొని మనం స్టార్టింగ్లో చీర చెక్కుకుంటాం కదా, అలా ఒక రౌండ్ తీసుకొని మనం స్టార్టింగ్ కుచ్చి ఎక్కడి నుంచి పెడతామో అక్కడికి అక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. కొంగు మీరు ఎంత తీసుకుంటారో అంత షోల్డర్ దగ్గర ఒక పిన్ పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర పెట్టుకొని మళ్ళీ కొంగు వెనుకకిని ముందలి వరకు పిన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ కొంగుకి చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకోవాలి. నేను 8 పెట్టుకున్నాను చిన్న చిన్నగా. దాన్ని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. మధ్యలో కావాలంటే పిన్స్ పెట్టుకోవచ్చు. మన షోల్డర్ లెంత్ వరకు ఎంత కావాలో ఎవరి షోల్డర్ లెంత్ ప్రకారం వాళ్ళు అక్కడ ఒక పిన్ పెట్టుకున్నారు కదా, అక్కడ వరకు మొత్తం కొంగు సెట్ చేసుకోవాలి. కొంగు నీట్గా సెట్ చేసుకొని ఐరన్ బాక్స్ తీసుకొని ఐరన్ బాక్స్లో దాని మీద నేమ్స్ ఉంటాయి కదా, సిల్క్, అలానే సిల్క్ దగ్గర పెట్టుకోవాలి. కొంచెం కొంచెం హీట్ అయినప్పుడు కొంచెం హీట్ అయితే నార్మల్గా చేసుకోవాలి. ఎందుకంటే పట్టు సారీ కదా, కాలిపోతుంది. కొంచెం నెమ్మదిగా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర వరకు అయిపోయింది. చెస్ట్ ముందర ఫిల్స్ వస్తాయి కదా, ఆ ఫిల్స్ని నీట్గా సర్దుకోవాలి. వాటిని కూడా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న వాటిని మనకు ముందల వైపు వేసుకోవాలి. ఇప్పుడు చీర ఫస్ట్ చింగుల దగ్గర 1 పిన్ పెట్టాం కదా, ఆ పిన్ దగ్గర నుంచి వీటిని ఇలా పెట్టుకోవచ్చు. ఏం ఖరాబ్ అవుతుందని ఏం లేదు, ఐరన్ చేస్తాం కదా, అలానే మంచిగా ఉంటుంది. ఇప్పుడు పిన్ సెట్ నుంచి ఎటు వరకు పెట్టామో అవి మొత్తం చింగుల కిందకి తీసుకోవాలి. కొంచెం పెద్దగానే పెట్టుకుంటే టమ్మీ దగ్గర ఏమంత లావుగా అనిపించదు. నేను 6 చింగులు పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్నాక ఫస్ట్ స్టార్టింగ్లో ఒక పిన్ పెట్టుకోవాలి. వీటిని అక్కడిక్కడ అవుతాయి కాబట్టి స్టార్టింగ్లో పెట్టుకొని కింది సైడ్ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే చింగులు నీట్గా కనిపిస్తాయి. వాటిని కూడా నెమ్మదిగా ఐరన్ చేసుకోవాలి. పక్కకు పెట్టేస్తా అని చెప్పి కొంచెం తక్కువలో పెట్టా, మళ్ళీ సిల్క్ మూడ్లో పెట్టేసి మళ్ళీ ఐరన్ చేస్తున్నా. ఇలా నీట్గా ఐరన్ చేసుకున్నాక
ఐరన్ చేసుకొని కింది సైడ్ కూడా పిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. శారీ రివర్స్లో వేసుకోవాలి. చింగుల దగ్గర పైన సైడ్ కింది సైడ్ కాంటలు పెట్టాం కాబట్టి చెరిగిపోదు. ఇప్పుడు మనం స్టార్టింగ్లో చెక్కుంటాం కదా, దాన్ని 2 ఫోల్డ్స్ వేసుకొని చింగుల మీద వేసుకోవాలి. కొంగు మన పై వేసుకొని మిగిలింది ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఎలా చూపిస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకొని ఏం ఖరాబ్ కాదు, ఐరన్ చేస్తాం కదా, నీట్గా ఎలా మడత పెట్టుకున్నామో అలానే ఉంటుంది. ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకొని దాన్ని రివర్స్ తిప్పేసుకోవాలి. కొంగుది మళ్ళీ వెనకల సైడే తిప్పుకొని దాన్ని ఫోల్డ్ చేసుకొని దాన్ని కింది సైడ్కి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇంతే. ఇలా ఐరన్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవడానికి 15-20 మినిట్స్ అవుతుంది. ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తొందరగా